హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మోస్ట్ వైరల్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ చూపించబోతున్నానండి. ఈ చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేశాక అనిపిస్తుంది నిజంగా అందుకే అంత వైరల్ అయిందేమో అని. ఈ చాక్లెట్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర ఈ చాక్లెట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో 50 గ్రామ్స్ నుంచి అవైలబుల్లో ఉందండి. ఇదే కాదండి, అన్ని రకాల చాక్లెట్స్ విత్ కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ముందుగా కునాఫా మౌల్డ్ని తీసుకొని వైట్ చాక్లెట్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చాక్లెట్ని పోసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్కి కూడా బాగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. బటర్ తీసుకొని, ఇది హోమ్ మేడ్ బటర్ అండి. ఈ వీడియో నేను ఛానల్లో పోస్ట్ చేశాను, కావాలనుకుంటే ఒకసారి చూడండి. ఇది కునాఫా అండి, మామూలు సేమియా కాదు, చాలా సన్నగా ఉంటుంది. దీన్ని తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఒక కప్పు పిస్తాని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిస్తా పౌడర్ని మనం వేయించుకున్న సేమియాలో కలుపుకొని ఇందులోనే మిల్క్ మెయిడ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని కునాఫా మౌల్డ్లో పెట్టేసుకోవాలి. సైడ్స్ దగ్గర చాక్లెట్తో కవర్ అవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇలా మధ్యలో కునాఫాని పెట్టుకోవాలి. చాక్లెట్తో పైన ఫిల్ చేసుకోవాలి. టూ 3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. నేను పైన కూడా కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే మనకి కునాఫా చాక్లెట్ రెడీ అయిపోతుంది. చూడటానికే చాలా యమ్మీగా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.